రైతన్నల గోసలపై హరీష్ రావు ట్వీట్ చేశారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రైతన్నల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కని పెంచిన పిల్లలు కళ్ల ముందే కనుమరుగు అయినట్టు, ఇంటి దూలమిరిగి ఒక్కసారిగా భుజం మీద పడ్డట్టు, ఆరుగాలం శ్రమించి పండించిన పంట గాలివానకు తడిసి ముద్ద అయితే అన్నదాతకు ఎంత యాతన, ఎంత కడుపుకోత అంటూ హరీష్ రావు ఎక్స్ లో చెప్పుకొచ్చారు. ఏ కొనుగోలు కేంద్రంలో చూసినా రైతన్నల కన్నీటి గాథలే, ఎవరిని కదిలించినా కన్నీటి వేదలే అన్నారు. పోలీసు పహారా మధ్య కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి సమీక్షలు చేసే ముఖ్యమంత్రి ఇకనైనా కండ్లు తెరవండి అన్నారు. తడిసిన ప్రతి గింజను కొనుగోలు చేస్తారని భరోసా ఇవ్వాలన్నారు. కొనుగోళ్లు వేగంగా జరిపి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని, దేశానికి అన్నం పెట్టే రైతుల బతుకులు కాపాడాలన్నారు. ఇటు కమ్మింది, ఎక్కితే ఇట్లా పడి అట్లా అక్కడికి వెళ్తే మిషన్ కాంచెల కిందకి వెళ్తుంది. రైతన్నల గోసలపై హరీష్ రావు ట్వీట్ చేశారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రైతన్నల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కనిపెంచిన పిల్లలు కళ్ల ముందే కనుమరుగు అయినట్టు, ఇంటి దూలమిరిగి ఒక్కసారిగా భుజపీద పడ్డట్టు, ఆరుగాలం శ్రమించి పండించిన పంట గాలివానకు తడిసి ముద్దైతే అన్నదాతకు ఎంత యాతన, ఎంత కడుపుకోత అంటూ హరీష్ రావు ఎక్స్ లో చెప్పుకొచ్చారు. ఏ కొనుగోలు కేంద్రంలో చూసినా రైతన్నల కన్నీటి గాథలే, ఎవరిని కదిలించినా కన్నీటి వేదనే అన్నారు. పోలీసు పహారా మధ్య కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి సమీక్షలు చేసే ముఖ్యమంత్రి ఇకనైనా కండ్లు తెరవండి అన్నారు. తడిసిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని భరోసా ఇవ్వాలన్నారు. కొనుగోళ్లు వేగంగా జరిపి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని, దేశానికి అన్నం పెట్టే రైతుల బతుకులు కాపాడాలన్నారు. అడుగుడెక్కినాయి.